జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చాను. బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తూ, నేను బైబిల్ని భ్రష్టు పెట్టించాలని కాదు, ఇక యేసుని భ్రష్టు పెట్టించాలని కాదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి బైబిల్ని భ్రష్టు పెట్టిస్తున్నటువంటి పాస్టర్లు కదా, యేసుని భ్రష్టు పెట్టిస్తున్నటువంటి మరి పాస్టర్ని అధర్మాన్ని ఖండిస్తూ ధర్మాన్ని స్థాపిస్తూ హిందూ సనాతన గ్రంథాలు ఏ విధంగా ధర్మం గురించి బోధిస్తున్నాయో బైబిల్లో కూడా అసలు ధర్మం ఉందా లేదా అనేది నీకు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి, చూపించాలి. అంతేకాని బైబిల్ మనం హిందూ సనాతన గ్రంథాలు ఏది ఉందో అదే చదువుకోవాలి, అదే మాట్లాడాలి. బైబిల్లో కూడా ఏది ఉందో అదే మాట్లాడుకోవాలి తప్ప అందులో ఉన్న లేఖనాలు తీసేయాలని కానీ హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి లేఖనాలు తీసేయాలని ప్రయత్నాలు చేయకూడదు. అలా చేస్తే కదా మనము ఇతర మనోభావాలను దెబ్బతీయడం అవుతుంది. గ్రంథాలను మనం తొలగించాలని కాదు, కానీ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని వెలుగులో తీసుకొచ్చి అధర్మాన్ని తొలగించి కదా సరైనటువంటి దారిలో పెట్టడమే నిజమైనటువంటి హిందూ చేసే పని. కనుక హిందువులు తప్పు చేస్తే సరిచేసే పని మనదే, క్రైస్తవులు తప్పు చేసినా వాళ్ళని సరిచేసే పని కూడా మనదే. ఎందుకంటే ఎటు చూసినా మనం న్యాయాన్ని కదా మనం చూడాలి, అంతేగాని మనం ఏదో చేసేద్దాం ఏదో తీసేద్దాం అంటే దైవానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. హిందూ సనాతన గ్రంథాలకి దైవానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. బైబిల్లో ఒకవేళ దైవం ఉందో లేదో కూడా చూపించి ఎదురెళ్ళకూడదు. అంత ఆలోచించే ముందుకెళ్ళాలి. నేను బైబిల్ మీద పరిశోధన చేసినప్పుడు చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొండ మీద ప్రసంగంలోని యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు వస్తారని అన్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయన చెప్పినట్లే వచ్చారు. కనుక నేను క్రైస్తవుల నుంచి బయటకు రావడానికి కారణం యేసుక్రీస్తే క్రైస్తవుల్లోకి వెళ్ళి నన్ను బయటికి తీసుకొచ్చాడు. బలమైన సాక్ష్యం నా దగ్గర ఉంది, త్వరలో నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తే క్రైస్తవుల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. ఆయన నాతో మాట్లాడడం కూడా జరిగింది. నేను త్వరలో చెప్తాను ఆ విషయాలన్నీ. జై శ్రీరామ్. అయితే నేను క్రైస్తవం నుంచి వచ్చాక హిందుత్వంలోకి ఎందుకు వచ్చాను అన్నది అది కూడా చెప్తాను. కనుక రెగ్యులర్గా నా యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ ఛానల్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించడానికి ఆర్థికంగా మీ స్తోమతను బట్టి సహాయం చేస్తూ ప్రోత్సహిస్తే ఈ ఛానల్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అబద్ధ బోధకులు ఎవరు, అబద్ధ క్రీస్తులు ఎవరు త్వరలో నేను మీకు తెలియజేస్తాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.